నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు మన రెసిపీ ఏంటంటే చింతపండు టమోటా రసం చేసుకుందాం. అలాగనే రసంలోకి అన్నం కూడా చేసుకుందాం. ఒక గిన్నె తీసుకున్నాం. ఒక గ్లాసు రైస్ వేసుకొని శుభ్రంగా 2 సార్లు రైస్ను కడుక్కున్నాం. ఒక గ్లాసు రైసుకు సరిపడినన్ని వాటర్ పోసుకున్నాం. ఒక గంట సేపు రైసు నానబెట్టుకున్నాను. గ్యాస్ ఆన్ చేసుకుందాం. కడిగి పెట్టిన రైసును స్టవ్ మీద పెట్టుకున్నాం. అన్నం ఉడికించుకుందాం. అన్నం ఉడుకుతుందండి. కొంచెం లావు ఉప్పు వేసుకున్నాను అన్నంలో. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఉప్పు వేసుకున్నాక అన్నానికి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకుందాం. అన్నం ఉడికించుకుందాం. అన్నం ఉడికిందండి. కొంచెం పళ్ళుకు గండాలి అన్నం, మరి మెత్తగా ఉంటే బాగుండదు. ఒక క్లాత్ తీసుకొని, ఇది గంజి క్లాత్ అండి, ఇది షాప్లో చిక్కుతుంది. ఈ క్లాత్ తీసుకొని చుట్టుకొని గంజి వేరే దాంట్లో ఉంచుకున్నాం. గంజి అంతా వంగిపోయిందండి. గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాం. ఒక 2 నిమిషాలు అన్నం మగ్గించుకున్నాం. 2 నిమిషాల తర్వాత మన అన్నం రెడీ అయిపోయిందండి. అన్నం చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. స్టవ్ మీద నుంచి గిన్నె కిందికి దింపుకున్నామండి. కొంచెం చింతపండుని తీసుకున్నాం. వాటర్ పోసుకొని, చింతపండు డస్ట్ లాంటిది ఉంటుంది కాబట్టి చింతపండుని క్లీన్ చేసుకున్నాం. కొన్ని వాటర్ పోసుకొని చింతపండు నానబెట్టుకున్నామండి. చింతపండు రసానికి 4 టమోటాలు తీసుకున్నాను. ఒక టమోటా పండు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఒక కప్పులోకి వేసుకున్నాను. మూడు టమోటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలు వేసుకున్నాం. నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం టమోటాలను. మిక్సీ పట్టుకునే టమోటా పేస్టును చింతపండులో వేసుకున్నాం. చింతపండును టమోటా పేస్టును నున్నగా చేతో పిసుకుదాం. ఒక గిన్నె పెట్టుకొని, గిన్నె మీద ఒక జల్లెడ పెట్టుకొని చింతపండు రసం ఉంది కదా, అది వడబోసుకున్నాము. పిచ్చెలు పీచులు టమోటా గింజలు లేకుండా. జల్లెట్లోది చింతపండు తీసుకొని
ఒక గిన్నెలో వేసుకొని చింతపండు రసం తీసుకున్నాం, అలాగనే వడగొట్టుకున్నాం. గ్యాస్ ఆన్ చేసుకొని బండిలు పెట్టుకున్నాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. 1/2 స్పూన్ శనగపప్పు వేసుకున్నాం. 1/2 స్పూన్ మినపప్పు వేసుకున్నాం. ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. 1/2 స్పూన్ ఆవాలు వేసుకున్నాం. తాలింపు గింజలు ఫ్రై అయినాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయినాక 10 ఎల్లిపాయలు వేసుకుందాం. 3 ఎండుమిరపకాయలు వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. కట్ చేసుకునే టమోటాలు వేసుకుందాం. హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాం. ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకుందాం. ఒక స్పూన్ కారం వేసుకుందాం. హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. చింతపండు రసం వేసుకున్నాం. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. రసాన్ని బాగా కలుపుదాం. రసాన్ని బాగా ఉడికించుకుందాం. రసం బాగా ఉడుకుతుందండి. సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకున్నాం. బాగా కలుపుదాం కొత్తిమీర వేసినాక. కొత్తిమీర వేసినాక 1 నిమిషం పాటు రసం ఉడికించుకున్నామండి. 1 నిమిషం తర్వాత రసం ఉడికింది. స్టవ్ మీద నుంచి కిందికి దింపుకున్నాం. మన టమోటా చింతపండు రసం రెడీ అయిపోయిందండి. అన్నంలో టమోటా రసం వేసుకొని తింటుంటే చాలా టేస్ట్ ఉందండి. మీరు కూడా ఒకసారి టమోటా రసం అన్నం ట్రై చేయండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.